మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. ప్రభు అందరినీ ఆశీర్వదించునుగాక. ప్రభు మనందరినీ వర్ధిల్లజేయునుగాక. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతాను, చూడండి. ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండండి, మీ హృదయములను సిద్ధపరచుకొనుడి. అందరం చదువుదామా? ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండండి. రేయ్, చేతులది ఇంతకు ముందున్నట్టు పెట్టు. శుభ్రంగా అందరు పాడు చేస్తాం. ఎందుకురా? ముందుకు రా, మనం ఇల్లు. వినపడట్లేదా? వెనక చెప్పండి అయ్యా, వినపడుతుందా? వినపడట్లేదా? కిందికి రండి, ఏమనుకోవద్దు. జనాలు లేకుండా సౌండ్ పెడితే కష్టం నాన్న. కింద కూర్చోవచ్చు కదా, పైన ఎందుకు? రండి, అందరు రండి, పైన వాళ్ళు అందరూ రండి. హల్లెలూయా. వినపడుతుందా? ఓకేనా? ప్రభువు రాక సమీపించుచున్నది గనుక అందరం చదువుదామా? చదవండి ఒకసారి. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరుచుకొనుడి. దైవజనుడైన యాకోబు ద్వారా ఆ రోజున పరిశుద్ధాత్ముడు ఈ మాటలు తెలియజేశారు. ఈ రోజున ఆ మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నారు. యేసు ప్రభుని వెంబడించిన శిష్యులు ఆయన ఎప్పుడు తిరిగి వస్తాడో తెలియకపోయినా కొన్నిసార్లు అక్కడక్కడ ఆయన రాకడ గురించి తెలియజేశారు.
అక్కడక్కడ తెలియజేశారు. ఎందుకంటే ఆయన రాకడని వారు విశ్వసించారు కనుక అక్కడక్కడ వారు రాసిన పత్రికల్లో తెలియచేయడం జరిగింది. విశ్వసించలేదనుకోండి, చెప్పరు. చెప్తారా? ఏదైనా సరే మనం నమ్మలేదనుకోండి, ఇతరులకి చెప్పలేం. ఎప్పుడైతే ఒక మాట నమ్ముతామో నమ్మిందాన్ని ఇతరులకి తెలియజేస్తాం. అదేవిధంగా వారు నమ్మారు కాబట్టి యేసు ప్రభు వస్తాడు అని, తిరిగి వస్తాడు అని దాన్ని అక్కడక్కడ తెలియచేయడం జరిగింది. యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు చూడండి, లూకా సువార్తమానం 21వ అధ్యాయం 7 నుంచి గమనించండి. మీరు మోసపోకుండా చూసుకోండి, అనేకులు నా పేరట వస్తారు, నేనే ఆయననియు కాలం సమీపించని చెప్పుదురు. మీరు వారి వెంబడి పోకుడి. మీరు యుద్ధాలను గూర్చి కలహాలను గూర్చి విన్నప్పుడు జడియమాకండి. ఇవి మొదట జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం లేస్తాయి. భూకంపాలు కలుగుతాయి, తెగుళ్ళు వస్తాయి, కరువులు కలుగుతాయి, ఆకాశం నుండి మహాభయోత్పాతములు, గొప్ప సూచనలు పుడతాయి. ఇవన్నీ జరుగుక మునుపు వారు మిమ్మను బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తం మిమ్మల్ని రాజుల యొద్దకు అధిపతుల యొద్దకును తీసుకుని పోయి సమాజ మందులకు చెరసాలకు అప్పగించి హింసిస్తారు. ఈ మాటలన్నీ యేసు ప్రభువారు చెప్పారు. ఇవన్నీ జరగాలి, జరుగుతాయి. ఆ తర్వాత మీరు 25 చూడండి. సూర్య చంద్ర నక్షత్రములో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగుతుంది. ఆకాశమందుల శక్తులు కదిలింపబడతాయి. లోకం మీదికి రాబోచున్న వాటి విషయమే భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలిపోతారు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారుడే వచ్చుట చూస్తారు. ఇవి జరుగునారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలెత్తుకోండి, మీ విడుదల సమీపించుచున్నది. యేసు ప్రభువు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన రాకడకి సూచనలు కూడా తెలియజేయడం జరిగింది. మీరు ఇంకా ఆలోచన చేస్తే మత్తయి సువార్తమానం 24:27లో మెరుపు తూర్పున బుట్టి పటమటి వరకు ఎలాగు కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడ ఉంటుంది. తూర్పున పుట్టి పడమటి వరకు ఎలా కనబడుతుందో అలాగా. 42 ఏ దినమున ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి. 44 మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండండి. యేసు ప్రభు వారు ఎంత స్పష్టంగా తెలియజేశారో గమనించండి. నేను వస్తా, మీరు అనుకోనని గడియలో వస్తా. దొంగ ఎలాగ వస్తాడో అప్పుడు వస్తా. మెరుపు తూర్పును పుట్టి పడమటి వరకు ఎలాగో కనబడునో అలా వస్తా. ఏ దినాన వస్తానో తెలీదు. మీరు మెలకువగా ఉండండి, సిద్ధంగా ఉండండి అని ఒక్కొక్క మాటలు చెప్పడం జరిగింది. ఈ మాటలు విన్న శిష్యులు మీరు ఇంకా గమనిస్తే వైద్యుడు లూకా
అపోస్తుల కార్యాలు రాశారు. అపోస్తుల కార్యాలు చూడండి, 1వ అధ్యాయం 9వ వచనం గమనించండి. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుష్యులరా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. గమనించండి, యాకోబు ద్వారా, ఆయన్ని వెంబడించిన వారి ద్వారా పరిశుద్ధాత్ముడు తెలియజేసిన మాటలు, చెప్పిన మాటలు ఏంటంటే యేసు ప్రభువారు వస్తారు. ఆయన వస్తానని చెప్పాడు కాబట్టి తప్పకుండా వస్తారు. నీవు నమ్మినా నమ్మకపోయినా, లోకస్తులు నమ్మినా నమ్మకపోయినా. మీరు ఆ మాట కూడా చూస్తారా? చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలంగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందున్న ఆత్మకు, అంటే వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకుండా వస్తాడు. ఆయన తప్పకుండా వస్తాడు. మనం గమనించాలి. ఆ మాట విశ్వసించి నడిపించబడుతూ ఉన్న మన జీవితాల్లో అక్కడ వ్రాయబడిన మాట చూడండి, వెనుక తీసిన ఎడల నా ఆత్మకు సంతోషం ఉండదు అని తెలియజేయబడతా ఉంది. నా ఆత్మకు సంతోషం ఉండదు అని దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. అంటే యేసు ప్రభుని నమ్మి ఓ 4 రోజులు లేదా 4 నెలలు లేదా 6 నెలలు లేదా 6 సంవత్సరాలు, లేకపోతే అవసరం తీరేంత వరకు, సమస్య తీరిపోయేంత వరకు, లేదా ఆపదలో నుంచి గట్టెక్కేంత వరకు కొంతమంది యేసుప్రభుని వెంబడిస్తారు, యేసుప్రభుని నమ్ముతారు, యేసుప్రభుని నమ్మి నడిపించబడతా ఉంటారు. ఆ తర్వాత అవసరం తీరిపోయింది కదా, ఇక అవసరంలే, ఇప్పుడు యేసుప్రభు అవసరంలే, మందిరం అవసరంలే, దేవుని వాక్యం అవసరంలే, ప్రార్థన అవసరంలే, భక్తి అవసరంలే, యథార్థమైన జీవితం, నమ్మకమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం అవసరంలే. ప్రతి విషయంలో ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే వెనకబడిపోతూ ఉంటాడు. ముందుకు అడుగు వేయాల్సింది, ఇంకా అతని అనుభవం పెంచుకోవాల్సింది, అతని ఆత్మ సంబంధమైన జీవిత అనుభవం ఏమండి ఎదగాల్సింది పోయి వెనుకు తీసిపోతూ ఉంటాడు, వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు రోజు రోజుకి. అర్థమవుతుందా? అలాంటి పరిస్థితిలో మనకుండకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తున్న సత్యం. అట్టి కృప ప్రభు దయచేయును గాక. హల్లెలూయా. నిశ్చయముగా అట్టి కృప దయచేయును గాక. ప్రభువు ఆలస్యం, నీవు అనుకున్నట్లుగా ఆయన ఆలస్యం చేసేవాడు కాదు. ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే ఎవ్వరూ నశింపకూడదని ఆయన కోరుకుంటా ఉన్నాడు. అందుకని దీర్ఘశాంతం చూపుతా ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతాన్ని
నీవు తృణీకరించకూడదు. ఆయన దీర్ఘశాంతాన్ని నీవు త్రోసివేయకూడదు. ఆయన దీర్ఘశాంతాన్ని నువ్వు అలక్ష్య పెట్టకూడదు. అలక్ష్య పెట్టకుండా ప్రభువు నీకిచ్చిన లేదా నీవు ఉన్న ఆ పొరుగులో ముందుకే పరిగెత్తాలి కానీ వెనక్కి తీయకుందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దైవజనుడైన యాకోబు ద్వారా ప్రభు తెలియజేసిన మాట ఏంటంటే, ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండండి. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండండి. ప్రభువు రాకడకు ఓపికకు ఎంత సంబంధం ఉందో గమనించండి. భక్తి అనేది నువ్వు ఓపిక చేయాలి. యథార్థమైన జీవితం అనేది ఓపిక చేయాలి. నమ్మకమైన జీవితం అనేది ఓపిక చేయాలి. పరిశుద్ధమైన జీవితం అనేది 4 రోజులు పరిశుద్ధంగా బ్రతికి 5వ రోజు పరిశుద్ధం పోగొట్టుకుని బ్రతికేది కాదు. ఓపిక చేయాలి. ఓపిక నడిపించబడుతూ ఉండగలగాలి. ఆ విధంగా నీవు ఓపిక కలిగి నడిపించబడుతూ ఉంటే నిశ్చయముగా ప్రభు రాకడలో కడబుర స్వరాన్ని రెప్పపాట్లో రూపాంతరం పొందుదుముగాక. ఆయన్ని ఎదుర్కొందుముగాక, ఆయన్ని చేరుదుముగాక. అట్టి కృపచేత ప్రభు నింపి నడుపునుగాక. హల్లెలూయా. దాన్ని మన జీవితంలో గుర్తెరగలగాలి, ఆలోచన చేయగలగాలి. ఏమండి, ప్రభువుని నమ్మి 5 సంవత్సరాలు అయిపోయిందండి, 20 సంవత్సరాలు అయిపోయిందండి అని చెప్పుకునేదానికి కాదు. ఆదివారం మేము మందిరానికి పోతున్నామండి అని చెప్పుకునేదానికి కాదు. అర్థమవుతుందా? చిల్లర మార్చి చందాలు కూడా మేము దేవునికి వేస్తున్నామండి అని చెప్పుకునేదానికి కాదు. ఏదైనా సరే చెప్పుకునేదానికి కాదు. అర్థమవుతుందా? సభలు పెట్టేస్తున్నామండి, సభలు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి, 100 మంది 1000 మంది పాలు పొందుతున్నారండి, రక్షించబడతా ఉన్నారండి, మందిరానికి వచ్చేస్తున్నారండి, మందిరం కూడా విస్తరించబడతా ఉందండి, సేవ విస్తరించబడతా ఉందండి. ఉన్న చర్చి చాలక చర్చిలు కూడా పెంచేస్తున్నామండి అని చెప్పుకునేదానికి కాదు. ప్రియ సహోదరుడా, సహోదరి, అర్థమవుతుందా? అవన్నీ ఒక ఎత్తు అయితే నీ వ్యక్తిగత జీవితంలో ప్రభు రాక సమీపించుచున్నది అనేది నువ్వు ఎరిగితే నీలో ఉండేది ఏంటయ్యా అంటే ఓపిక కలిగి జీవిస్తూ ఉంటావు. అట్టి కృప ప్రభు దయచేయును గాక. ఓపిక కలిగి నడిపించబడతానే ఉంటామండి. అందుకనే 21:19 చూడండి, లూకాసు వర్తమానం 21:19. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. ఆ మాట గమనించండి. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుంటారు, మీ ఆత్మని కాపాడుకుంటారు. మీరు మీ ఓర్పు చేత, మీరు మీ భార్య ఓర్పు చేత, భర్త ఓర్పు చేత, లేదా అత్తమామల ఓర్పు చేత, లేదా సేవకుని ఓర్పు చేత అనుందా? ఉందా? ఎవరి ఓర్పు చేత? నేను నాకున్న ఓర్పు చేత నా ప్రాణాన్ని కాపాడుకుంటా, నా ఆత్మ రక్షించుకుంటా. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణాలని కాపాడుకుంటారు, మీ ఆత్మని కాపాడుకుంటారు. ఆలోచించిన ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని నమ్మాం, మందిరానికి వస్తూ ఉన్నాం, వాక్యం వింటూ ఉన్నాం, వెళ్తూ ఉన్నాం, మంచిది, అంత వదిలిపెట్టకూడదు. మీ ప్రాణం లేదా మీ ఆత్మ కాపాడబడే అనుభవం ఒకటి మనం గమనిస్తే ఓపిక అనేది చాలా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఓపిక అనేది లేక ఈ రోజున ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నాయి ఆలోచన చేయండి.
ఎంతమంది జీవితాలలో నెమ్మది లేని బ్రతుకుతున్నారు చూడండి. పరిస్థితులన్నీ దారుణంగా మారిపోతూ ఉంటాయి. పరిస్థితులన్నీ ఏమండి ఇక చెప్పుకోలేని విధంగా మారిపోతూ ఉంటాయి. కుటుంబాలు ఎంతోమంది జీవితాలు, ఎన్నోమంది కుటుంబాలు. ఆలోచన చేసుకుందాము గాక. మన జీవితాలను మనమే ఆలోచన చేసుకోగలగాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని వాక్యం ప్రభు మనకు వినిపిస్తూ ఉన్నప్పుడు మన జీవితాలని మన పరిశీలన చేసుకోగలిగితే, ఆ వాక్యాన్ని మన వ్యక్తిగత జీవితానికి అన్వయింప చేసుకోగలిగితే ఒక గొప్ప మార్పు కలుగుతూ ఉంటుంది. మార్పు కలగకుండా ఎంతకాలం నడిపించబడుతూ ఉన్నా దాని ద్వారా కలిగేది శూన్యము అనేది గుర్తెరగలగాలి. దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు ఆ వాక్యము ద్వారా, ఆ వాక్యం నిన్ను సంధించినప్పుడు, ఆ వాక్యం నిన్ను హెచ్చరించినప్పుడు, నిన్ను గద్దించినప్పుడు నువ్వేం చేయాలి అంటే ఆ వాక్యానికి చోటు ఇవ్వగలగాలి. వాక్యానుసారమైన జీవితం జీవించేదానికి ఏమండి నీవు ప్రయత్నం చేయగలగాలి. అప్పుడు ఆ వాక్యం ఏం చేస్తాయి అంటే నీ జీవితంలో కార్యసిద్ధి కలుగు చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభువు రాకకి ఓపికకి ఎంత లింక్ పెట్టాడో చూడండి. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరు ఓపిక కలిగి ఉండండి. మీరు ఓపిక కలిగి ఉండండి. ఓపిక కలిగి జీవించలేకపోతే ప్రభువు రాకడలో నువ్వు ఎత్తబడలేవు. ప్రభువు రాకడలో ఏమండి కడబుర స్వరాన్ని విని నీవు రూపాంతరం చెందలేవు అని దేవుని వాక్యం స్పష్టంగా బోధిస్తూ ఉంది. దాన్ని మన జీవితంలో గుర్తెరగలగాలి, ఆలోచన చేసుకోగలగాలి. మనం ఎంత భక్తి చేసినా ఓపిక లేకపోయిందనుకో, ఆ పరిస్థితులు ఎలా మారిపోతాయి గుర్తెరగండి. దేవుడు చూడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. ప్రభువు రాక సమీపించుచున్నది, నా రాక సమీపించుచున్నది కనుక. ఏ రోజులో చెప్పబడింది అదే? ఆ రోజుల్లోనే వాళ్ళు విశ్వసించి ఆ రోజుల్లోనే చెప్పారు ప్రభువు రాక సమీపించుచున్నది కనుక అని. ఈ రోజున నీవు నమ్మితే నువ్వేం చేస్తావు అంటే ఓపిక కలిగి జీవిస్తావు. అటు కృప ప్రభు దయచేయును గాక. ఇంకా టైం ఉందిలే, ఇప్పుడే ఎక్కడ జరుగుద్దిలే, ఇప్పటికే ఎన్ని సంవత్సరాలు కాలేదు అని నీవు అనుకుంటూ కాలాన్ని వెళ్ళబుచ్చుకుంటూ ఉంటే ఏ రోజు ఏం జరుగుద్దో తెలియదు కనుక నువ్వు ఓపిక ఏమండి నశించిపోయేటట్లుగా చేసుకుంటే ఆయన రాక సమీపించినప్పుడు, ఆయన రాక వచ్చినప్పుడు నువ్వు స్వరాన్ని వినలేవు. దాన్ని నీ జీవితంలో గుర్తుపెట్టుకుందువు గాక. హల్లెలూయా. కనుక మన వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలి అంటే ఓపిక కలిగి పరిగెత్తగలగాలి, ఓపిక కలిగి నడిపించబడగలగాలి, ఓపిక కలిగి జీవిస్తూ ఉండగలగాలి. ఓపిక అనేది నీలో నుంచి పోనిచ్చుకోకూడదు. ఉన్న ఓపికని ఇంకొంచెం ఎక్కువ చేసుకోగలగాలి. ఓపిక లేకపోతే ప్రభువు దగ్గర అడిగి అది పొందుకోగలగాలి. అనుభూతి చేత నింపబడి నడిపింపబడాలి. హల్లెలూయా. ఓపిక కలిగి జీవించగలిగితే కలిగే ఆశీర్వాదాలు ఏమై ఉన్నాయి సమయాన్ని బట్టి మీకు తెలియజేస్తా. జాగ్రత్తగా ఆలకించాలి, ప్రేమతో కోరుకుంటూ ఉన్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం తీయండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఓర్పు తన క్రియను
కొనసాగింపనీయండి. ఓర్పు జీవితంలో కలిగి ఉండగలిగితే, ఒకసారి గమనించే దేవుని బిడ్డలారా, నీకు హెచ్చింపు అనేది ఉంటుంది, ఘనత అనేది కలుగు చేస్తాడు దేవుడు. నువ్వు ఓపికగా ఉండగలిగితే. అక్కడ చూడండి, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అని రాయబడింది. ఇప్పుడు పిల్లలు పరీక్షలు రాస్తూ ఉన్నారు, రాసిన వారు ఉన్నారు, రాస్తున్నవారు ఉన్నారు, రాయబోయేవారు ఉన్నారు. పరీక్షలు ఎందుకు కలుగుతాయి? పరీక్షలు ఎందుకు పెడతారు చెప్పరామండి? పరీక్షలు ఎందుకు పెడతారు? పై తరగతికి ప్రమోషన్, ఉద్యోగరీత్యా మీరు చూడండి పరీక్ష పెడతారు. ఎందుకు? ప్రమోషన్ పొందుకునేదానికి, చదివేదానికి, తర్వాత తరగతి చదివేదానికి, నువ్వు చేస్తున్న ఉద్యోగానికి మించిన మంచి ఉద్యోగం నువ్వు చేయగలిగేటట్లుగా పరీక్ష అనేది కలుగుతుంది. మనం చూస్తూ ఉండగానే పరీక్షలు రాస్తూ ఉన్నారు. ఏమండి? ఆ తరగతి తర్వాత ఆ తరగతి, ఆ తర్వాత ఆ తరగతి చదువుతూనే ఉన్నారు. హెచ్చింపు కలుగుతాను పరీక్షలో. ఇప్పుడు పాస్ కాలేదు అని అనుకో, తర్వాత క్లాసు చదువుతాడా చెప్పమండి? ఇప్పుడు 10వ తరగతి పాస్ కాలేదు, ఇంటర్మీడియట్లో చేరతాడా? చదువుతాడా? ఇంటర్ పాస్ కాలేదు, డిగ్రీకి వెళ్తాడా? చెప్పరామండి? నువ్వు కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తూ ఉన్నావు, దానికి సంబంధించిన ఎస్ఐ పోస్ట్ కోసం నువ్వు రాస్తావు, అది పాస్ కాలేదు, నీకు ఎస్ఐ పోస్ట్ వస్తుందా? రాదు కదండి. పరీక్ష అనేది ఎందుకు అంటే హెచ్చింపు కలుగు చేసేదానికి. అదేవిధంగా మనం ప్రభువుని నమ్మి నడిపించబడుతూ ఉన్నాము కనుక, ప్రభువుని విశ్వసించాము కనుక మన విశ్వాసానికి పరీక్ష కలుగుతుంది. లేదా మన వ్యక్తిగత జీవితానికి ప్రతి విషయంలో పరీక్ష అనేది ఉంటుంది. పరిశుద్ధతకు పరీక్ష, విశ్వాసానికి పరీక్ష, నమ్మకానికి పరీక్ష. అర్థమవుతుందా? ప్రతిదానికి పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో నువ్వు పాస్ అవుతూ ఉండగలిగితే ప్రభువు నిన్ను హెచ్చిస్తానే ఉంటాడు. నువ్వు పాస్ కాలేదనుకో, మరలా అక్కడే కూర్చోబెడతాడు. మళ్ళా 3 నెలలకు పరీక్ష జరుగుతుంది, మళ్ళీ 6 నెలలకు పరీక్ష ఉంటుంది, లేదా సంవత్సరం తర్వాత ఉంటుంది. 10 సార్లు రాసినా 20 సార్లు రాసినా నువ్వు పాస్ కాలేదంటే ఇక మరలా ఇంటర్మీడియట్ నువ్వు చదవలేవు.